హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన ఆలు ఫ్రైని అయితే చేయబోతున్నానండి. ఎలా చేసుకోవాలో, నేను ఎలా చేస్తానో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా ఇదిగోండి, ఆలు మొత్తం కూడా ఇలా తొక్కు తీసేసి వాటర్లో వేసానండి. వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మొత్తం కూడా ఇదిగోండి వాటర్లోనే ఉంచేసి మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం బంగాళదుంపలన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా పసుపు వేస్తున్నానండి. వేసుకొని మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. బంగాళదుంప అంటే నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు చికెన్, మటన్ వాటికంటే కూడా బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టము. నాకు ఇష్టమైన వాటిలో ఇంకో రెసిపీ కూడా ఉందండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి బంగాళదుంపలో మీరు ఇంకా ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి చేసుకోవచ్చో. బంగాళదుంపతో ఏ రెసిపీ అయినా సరే నాకు ఇష్టమేనండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నానండి. ఈ కారం అయితే మంట లేదు ఎక్కువ, అందుకని చెప్పేసి నేను కారం ఎక్కువనే వేస్తున్నాను. మీ దగ్గర ఉన్న కారం ఎక్కువ మంట ఉంటే మీరు చూసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి తర్వాత స్టవ్ కట్టేయడమేనండి. చూసారు కదా, ఇదిగోండి ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీలో ఎంతమందికి బంగాళదుంప ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.